హాయ్ అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. నమస్తే అందరికీ. ఈరోజు అయితే వీడియో చాలా రోజులు అవుతుంది, లాంగ్ వీడియో పెడదాం ఒక్కటి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకున్నా. అదేంటంటే నా జ్యువెలరీ కలెక్షన్ చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన. దానికోసం ఇదంతా వరుసుకున్నా, చుట్టూ ఒక్కొక్కటి చూపిస్తా. వచ్చింది మళ్ళా స్టార్ట్ చేయకముందే వచ్చింది రాక్షసి. పక్కింట్లోకి పోయి తీసుకొచ్చుకుంది. పాపం వాళ్ళ కుక్కటాన్ని ఇచ్చిందో ప్యాకెట్ మొత్తం ఇప్పి ఇదే తింటుంది. మళ్ళీ తెచ్చుకుందా చాకి తెచ్చుకుందా చాకి ఇవి వేసుకుంటూ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కలెక్ట్ చేసుకున్నా. ఇవి ఒక్కొక్కటి చూపిస్తా. స్టార్ట్ విత్ మై చోకర్. ఇది నా ఫేవరెట్ చోకర్. ఇది నా పెళ్ళి చోకర్ అనమాట. అప్పుడు ఇంత హెవీగా ఇట్లా పెట్టుకున్నారు కానీ నేను ప్రిఫర్ చేయలే. నాకు ఇదే సింపుల్ అనిపించింది. రామ్ సేతు చోకర్ ఇది అనమాట. సాడ్ ఏంటంటే ఇయర్ రింగ్స్ ఎక్కడో పోయినాయి. దీని కాస్ట్ వచ్చేసి ఎంత పడిందంటే అప్పుడు 1800 పడ్డది విత్ ఇయర్ రింగ్స్. కొంచెం కూడా కలర్ అటు ఇటు కాలేదు, మంచిగా నీట్గానే ఉంది. నెక్లెస్ మంచి ఫ్లవర్ బుటీస్తో ఉంది నెక్లెస్. ఇది నేను నా పెళ్ళికి ముందు ఒక 1 year ముందు బతుకమ్మ పండుగకి ఎప్పుడు అన్నీ చిన్న చిన్నవి అవుతున్నాయని చెప్పేసి కొంచెం కాస్ట్లీ తీసుకుందామని చెప్పేసి, కాస్ట్లీ అంటే అంత కాస్ట్లీ కాదు, CZలో తీసుకుందామని చెప్పేసి తీసుకున్నా. షాప్లోనే తీసుకున్నా. ఇది అప్పుడు 1100 పడ్డది. ఇది దీని ఇయర్ రింగ్స్ కూడా మంచిగా ఈ లాకెట్ సైజులో ఇయర్ రింగ్స్ వచ్చినాయి. వన్ మోర్ నెక్లెస్. ఇది వచ్చి నా ఫ్రెండ్ది. తనది ఎప్పుడో ఏదో ఫంక్షన్ అప్పుడు నా దగ్గర ఉండిపోయింది. కాకపోతే మంచి ఇట్లా ఏంటంటే కంటే టైప్ ఉంటుంది అన్నట్టు, జరగదు. ఇది అటు ఇటు స్ట్రిఫ్ ఉంటుంది. ఇది వాళ్ళు ఎంత కొన్నారు ఎట్లా కొన్నారు అనేది మనకు తెలియదు, కానీ బాగుంటుంది. హాఫ్ శారీస్ మీదకి, శారీస్ మీదకి సింపుల్గా మంచిగా అనిపిస్తుంది. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా పెద్దగా వచ్చినాయి. అప్పుడు ఇవి పెట్టుకోపోయేదాన్ని, కాకపోతే ఇప్పుడు ఇవి పెట్టుకుందాం. అప్పుడు ఎంత అంటే ఇంత కొంచెం పెద్దవి పెడితే ఇంత పెద్దయా అబ్బో అవి ఎట్లున్నాయి అని అందరూ. కాకపోతే ఇప్పుడు అట్లా లేదు, అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి సో మనం కూడా పెట్టుకోవచ్చు. నెక్ సెట్ చోకరే. ఇది పెళ్ళికి ముందు మీషోలో తీసుకున్నాను అన్నట్టు. మీషోలో ఎంత అంటే అప్పుడు 350 రూపీస్ పడ్డది. 350 రూపీస్ విత్ అప్పుడు మీషో స్టార్టింగ్ కాబట్టి షిప్పింగ్ ఏం పడలేదు, ఫ్రీ షిప్పింగ్ పడింది. మంచిగా ఉంటుంది, డైమండ్ లాగా అనిపిస్తుంది. డైమండ్ స్టోన్తో మంచిగా అక్కడక్కడ చిన్న లాకెట్స్ పోయినాయి, బట్ బాగుంటుంది చూడడానికి. ఇది నేను నా ఎంగేజ్మెంట్ రోజు ముందు, అంటే ఎంగేజ్మెంట్ శారీ కట్టుకోవడానికి ముందు హాఫ్ శారీ వేసుకున్నా. అప్పుడు దాని మీద ఇది వేసుకున్నా. మంచిగా అనిపించింది, మంచిగా ఉంటుంది. 350 రూపీస్ పడింది మీషోలో అప్పుడు. వన్ మోర్ క్లాసికల్ నెక్లెస్. ఇది మా మమ్మీకి అని తీసుకున్నాం, మీషోలోనే తీసుకున్నాం. 280 రూపీస్ పడింది. మమ్మీకి అని తీసుకున్నా. అది ఏంటంటే
మమ్మీకి అప్పుడు నెక్లెస్లు ఇట్లే ఉంటుండే కదా, కొంచెం మామిడి పిందెలు అవి ఇట్లా అని చెప్పేసి కొంచెం మంచిగా అనిపిస్తుండే. అందుకే మమ్మీకి చూడంగానే నచ్చింది. 280 రూపీసో 250 రూపీసో తీసుకుని, 280 రూపీసే కదా అని చెప్పేసి తీసుకున్నాం అన్నట్టు. అప్పుడు 2 ఇయర్స్ అవుతుంది తీసుకొని, 2.5 ఇయర్స్ అవుతుంది మహాద్య పుట్టడానికి ముందు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. యాక్చువల్గా ఈ ఇయర్ రింగ్స్ మంచిగా అనిపిస్తాయి. ఇంకా త్రీ బై ఫోర్త్ ఇవి ఇప్పటిదాకా చూపించినాయని షార్ట్స్. ఇది వచ్చేసి 3/4. ఇది మా రకీనాకు జాతరలో, ఏదో జాతరలో మా దగ్గరలో నల్గొండ జాతర జరుగుతుంది, ఆ జాతరలో తీసుకున్నాడు ఇది. అప్పుడు 450 రూపీస్ ఏమో పడింది. కాకపోతే జాతరలో ఎంత ఉంటుంది, కాస్ట్ ఎక్కువ పడుతుంది. చూడడానికి బాగుంటుంది, బట్ నేను ఎప్పుడు వేసుకోలేదు ఎక్కువ. ఒక్కసారి ఏదో వేసుకున్నా అంతే, ఎక్కువ యూజ్ చేయలేదు దీన్ని. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినట్టున్నాయి, చిన్న బూటర్స్, బట్ నేను చూడలేదు అవి ఎక్కడ వేయను. ఇది వచ్చేసి కాస్ట్ ఎంత అనుకుంటారు, జస్ట్ 50 రూపీస్ మాత్రమే. నేను ఇది హైదరాబాద్ వెళ్ళినప్పుడు, పెళ్ళైనాక స్టార్టింగ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్లో తీసుకున్నాను అనుకుంటా. 50 రూపీస్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఎందుకు వచ్చినవరా? అప్పోలేదు, ఇంకా అప్పోలే. ఏం చేయాలి? 1 మోర్ నెక్లెస్. ఇది వచ్చేసి వైట్ స్టోన్తో ఉంది. ఇది మా ఆయన ఫస్ట్ పెళ్ళైనాక ఫస్ట్ దివాళీకి గిఫ్ట్ చేసిండ్రు. నెక్లెస్ కమ్ చోక్, రెండింటిగా యూజ్ అవుతుంది. కావాలా? అప్పుడు ముత్యాల దండ అందులో, కాకపోతే చిన్నది ఇట్లా మనం పెట్టుకుంటే మెడ దగ్గర దాకుంటుంది. ఒరిజినల్ ముత్యాలకు కనిపిస్తాయి, కానీ ఒరిజినలే కాదు. కాస్ట్, దీని కాస్ట్ 200 పడింది కావచ్చు, 200 250 గుర్తులేదు అంతగానో. జస్ట్ 480 రూపీస్ పడింది అప్పుడు. ఎంత అంటే మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాం. ఇది 480 రూపీస్ పడింది విత్ ఇయర్ రింగ్స్. డ్రెస్సెస్ మీది కానీ, హాఫ్ శారీస్, డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, శారీస్, దేని మీదకైనా సెట్ అయితే చాలా మంచి పాష్ లుక్ వస్తుంది అనమాట, ట్రెండీ లుక్ వస్తుంది. యాక్చువల్గా పవ్వికని తీసుకుంది, కానీ ఇది తీసుకున్న ఇద్దరం తీసుకుంటాం కాబట్టి సెట్ అయిపోతుంది. నా ఫేవరెట్ ఇది. ఎన్నిసార్లు ఎన్ని డ్రెస్ల మీదకి ఎన్ని శారీల మీదకి పెట్టుకున్నా కూడా మళ్ళీ 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 ఏది పెట్టుకుంటావు అనగానే తీసేది మాత్రం ఇదే. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇది. ఇది వచ్చి మా మహాద్య 21st డేకి పెట్టుకున్నా, కాకపోతే దానికి ముందే కొనుక్కున్నా, చాలా రోజుల ముందే, కానీ ఆ రోజు పెట్టుకున్నా. ఇది 599 600 పడింది. అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంది. ఎంత ఇష్టం అంటే నాకు, ఎన్నిసార్లు పెట్టుకున్నా బోర్ కొట్టదు, మంచిగా అనిపిస్తుంది. ఈ ముత్యాలు ఇవి మంచిగా గుత్త పూసల్లాగా వచ్చినాయి, మంచిగా అట్లా సెట్ అయిపోతుంది ఎవ్రీథింగ్ కైండ్. ఎంత ఇష్టం నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇది రీసెంట్గా తీసుకున్నాం, జస్ట్ 150 రూపీస్ మాత్రమే. మహాద్య కోసం అని తీసుకున్నా, కానీ
మాకు కూడా యూజ్ అవుతుంది ఇది. ఇది కూడా మహాదికే తీసుకున్నాం. దీనిదంటే మెటల్ కలర్ ఉంది, జస్ట్ లైట్ రాగి కలర్ ఉంది. ఇది నా ఫ్రెండ్ కొత్త షాప్ పెడితే ఆ షాప్లో అంటే వెళ్ళినా కాబట్టి ఏం సేల్ చేయాలో తెలియక సేల్ చేద్దాం, ఒక ఏదైనా బేరం చేద్దామని చెప్పేసి, గిరాకీ రావాలి కదా ఫస్ట్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అదెంత 150 రూపీస్ ఏమో తీసుకుంది అనుకుంటా, గుర్తులేదు నాకు కూడా. కాకపోతే మా అమ్మ అదే 2-3 టైమ్స్ తీసుకుంది. బాగా ఉంటుంది చూడడానికి, డ్రెస్సెస్ మీదకి సింపుల్గా అనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా నార్మల్ ఇట్లాంటి శారీస్ మీదకి సింపుల్గా మంచిగా క్యూట్గా అనిపిస్తుంది. వచ్చేసి కృష్ణ లాకెట్తో మంచి లాంగ్ బీడ్స్, రాధాకృష్ణ లాకెట్తో. ఇది మా మహాద్యకి వాళ్ళ బాబాయ్ గిఫ్ట్ చేసిండు ఫస్ట్ బతుకమ్మకి అన్నట్టు, ఫస్ట్ దసరాకి. ఆమె కంటే ఎక్కువ మేము వేసుకున్నాం. అఫ్ కోర్స్ కన్నయ్య లాకెట్ కాబట్టి ఇది కూడా నా ఫేవరెట్ లిస్ట్లో ఒకటి. ఈ 480 ఫర్ 580, 500 గిఫ్ట్ చేసిన వాళ్ళని ఎంత అని అడుగుతామో అడగలేదు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. యాక్చువల్గా ఇయర్ రింగ్స్ చూడడానికే మంచిగా క్యూట్గా అనిపిస్తాయి, కాకపోతే పెట్టుకుంటే చాలా హెవీగా ఉంటాయి అండ్ వెయిట్ కూడా ఉంటాయి, వెయిట్ ఎక్కువ ఉంటాయి. చల్లది చైన్ మమ్మీ రీసెంట్గా తీసుకుంది, దానికోసమే తీసుకుంది. బట్ చూడడానికి బాగుందని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇందులో యాడ్ చేసుకున్నా. మంచి లాకెట్, మంచి 3 స్టెప్స్తో 3 లైన్స్తో చైన్ వేసుకుంటే బాగా అనిపిస్తుంది. పెద్దవాళ్ళకి మంచిగా ఉంటుంది, మమ్మీ ఇలాంటి వాళ్ళకి ఏజ్ వాళ్ళకి. లాకెట్ అయితే బాగా నచ్చింది నాకు. పాపట బిళ్ళ కలెక్షన్స్. చిన్నప్పుడు పాపడ బిళ్ళలు అంటే పిచ్చి ఇష్టం ఉంటుండే కదా. ఇది వచ్చి మా ఆడపడుచుది. ఒకసారి మొన్న ఏదో ఫంక్షన్లో మా బ్యాగ్లో వచ్చేసింది. బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. ఇది మా ఆడపడుచు పెళ్ళిలో పెట్టుకుందట. దీని కాస్ట్ మనకు తెలియదు, 50. కోటిలో కొనుక్కున్నా నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు. అట్లా అటు వెళ్తే షాపింగ్కి వెళ్తే తీసుకున్నాను అన్నట్టు. చాలా సింపుల్గా ఉంటుంది బట్ మంచిగా నీట్గా అనిపిస్తుంది చూడడానికి. చీనా ఫేవరెట్ నా పెళ్ళి పాపడ బిళ్ళ, నా పెళ్ళిది అనమాట. కాకపోతే నాకు అంత ఐడియా లేదు, కానీ అప్పుడు ఇట్లా ఇట్లా తీసుకొని పెట్టుకోవాలని ఉండే, కానీ టైంకి అదేందో ఏదో కొనుకొచ్చుకున్నాను, గుర్తులేదు. తర్వాత పెళ్ళి అయిపోయాక గుర్తొచ్చింది, అయ్యో ఇట్లాంటిది పెట్టుకుంటా అయిపో అని. అన్న అయిపోయాకనే గుర్తుంది. ఇది వచ్చేసి గుండ్ల చైన్. ఇది కూడా జస్ట్ 50 రూపీసే, చార్మినార్లో కొనుక్కున్నాను. మా అన్న పెళ్ళికి రీసెంట్గా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 2800 పడింది కాస్ట్. కాకపోతే రెడ్ బీట్స్ కంటే గ్రీన్ ఆర్ వైట్ ఉంటే బాగుండు అనిపించింది. ఎప్పుడన్నా అటు వెళ్ళినప్పుడు చేంజ్ చేసుకోవాలి. ఇది షాప్లోనే తీసుకున్నా, కరీంనగర్లో పర్ల్ది జ్యువెలరీ షాప్ ఉంది, ఆ షాప్లో తీసుకున్నా. తెలిసిన వాళ్ళు రికమెండ్ చేస్తే. క్వాలిటీ చాలా బాగుంది, కానీ ఈ పూసలే నాకు నచ్చలేదు. మంచి లాకెట్తో మంచి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి వీటికి, మంచి ఇంటికి వచ్చినాయి ఇయర్ రింగ్స్. అక్కడ పెట్టేసాను, సింపుల్గా వచ్చినాయి అన్నట్టు. బూటా టైప్ రాలే, ఇట్లా ఫ్లాట్స్కి వచ్చినాయి. ఇది వచ్చి నా ఫేవరెట్ది. ఇంత బాగుంటుండేను నా షూట్ అప్పుడు, టెంపుల్ ఫొటోస్కి ఇది వేసుకున్నా. ఇంతమంది అడిగిర్రు దాన్ని. చూడండి డివైడ్ అయిపోయింది. బట్ దీన్ని సెట్ చేసుకుంటా మస్తు. అంటే ఇంత హైట్లోని ఇక్కడ లాకెట్ వస్తుంది.
అండ్ మంచి ట్రెడిషనల్ క్రియేట్ చేస్తుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. లక్ష్మీదేవి లాకెట్ ఇది మీషోలో తీసుకున్నా. ఇది కూడా ఇది వచ్చేసి 250 రూపీస్ అంతే. చాలా నా ఫేవరెట్ ఇది. సీజెడ్ ఇది సీజెడ్ నెక్లెస్. ఇది 3/4 యాక్చువల్గా, బట్ నేను నెక్లెస్ లాగా కూడా పెట్టుకుంటా అప్పుడప్పుడు, ఎట్లా నచ్చుతుంది అట్లా. ఇది వచ్చేసి సీజెడ్. అప్పుడు ఎంత పడిందంటే ఇది ఇయర్ రింగ్స్ విత్ వడ్డానం 3 తీసుకున్నాను అన్నట్టు. 3 తీసుకుంటే టోటల్ 3500 ఏమో పడింది. మంచి స్టోన్తోని బాగుంటుంది. కాకపోతే కొంచెం కలర్ పోయినా అంత నీట్గా కనిపించదు. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. పట్టు చీరల మీదకి అయితే మంచిగా నీట్గా కనిపిస్తుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్, మోస్ట్ ఫేవరెట్ హారం, గుత్తపూసల హారం. నాకు ఎంత ఇష్టం అంటే గుత్తపూసల హారం, గుత్తపూసల చైన్స్ కానీ చాలా ఇష్టం. ఇది వచ్చేసి నా పెళ్ళిది. నా అప్పుడు 4800 ఏమో పడింది. ఈ ఒక్కటే 4800 పడింది. ఎంత బాగుంటుందంటే ఇట్లాంటి చైన్స్ వచ్చినా గుత్తపూసల్ని బీట్ చేయలేవు కదా. రీసెంట్గా నేను ఒక పెళ్ళికి వేసుకున్నా, చూసే ఉంటారు మీరు. పట్టు చీరల మీద మీదకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది పెళ్ళిది కాబట్టి ఎంతైనా నా ఫేవరెట్. లాకెట్ కూడా చాలా పెద్ద ఉంటుంది. పెళ్ళిది కాబట్టి ఎంతైనా స్పెషల్. ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి జంగ్ జ్యువెలరీ. నేను ఇది ఒక జాతరలో తీసుకున్నా. 120 రూపీస్ 120 రూపీస్ 110 రూపీస్ పడినాయి. జాతరలో ఎట్లాగో ఎక్స్పెన్సివ్ ఉంటాయి. తర్వాత ఇవి 80 రూపీస్ 90 రూపీస్కే నాకు బయట కనిపించినాయి. బట్ మేము ఆల్రెడీ తెచ్చుకున్నాం కాబట్టి అయిపోయింది. నా వడ్డానం కలెక్షన్ ఇది వచ్చేసి సింపుల్ చైన్. ఏంటంటే చిన్న చిన్న శారీస్కి, సింపుల్ శారీస్కి, హాఫ్ శారీస్కి బ్యాంగిల్సా వేసుకో అన్న పట్టు అయినాక అన్నమాట. ఈ వడ్డానం 1500. ఈ వడ్డానానికి చిన్న అంటే చిన్న శారీస్ పెద్ద శారీస్ అనేది ఏమీ లేకుండా అన్నిటికీ ఇది గ్రాండ్ లుక్ వస్తుంది. వడ్డానం లెక్కనే కాకుండా కూడా ఇట్లా కూడా యూజ్ చేసేదాన్ని. మంచిగా ఉంటుంది ఇట్లా కూడా. కొన్ని ఏంటంటే మనం వడ్డానాల్ని చైన్స్ తీసుకొచ్చి వడ్డానంగా ఇట్లా క్రియేట్ చేస్తాం కదా. పట్టీలను తీసుకొచ్చి వడ్డానంగా, మిడిల్ క్లాస్ థింగ్స్ అవి. ఆడపిల్లలకి చాలామందికి ఉంటాయి. మిడిల్ క్లాస్ అని కాదు కానీ ఆడపిల్లలకి ఇట్లా ఇటు అటు అడ్జస్ట్ చేసి మెంటాలిటీస్ బాగుంటాయి అన్నమాట. ఇదన్నమాట. ఇది రేకు వడ్డానం. జస్ట్ సింపుల్గా దీని వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ తీగల్లాగా వచ్చినాయి అన్నమాట. అప్పుడు ఇదే బాగా ట్రెండింగ్. ఇప్పుడు వచ్చేసి స్టోను అదంతా వస్తున్నాయి కానీ నేను అప్పుడు కూడా స్టోన్ ఉన్నాయి, కాకపోతే నేను పెట్టుకోలేదు. నాకు ప్లెయిన్ కావాలని చెప్పేసి. ఇది ఇంత హైలైట్ ఉంటే శారీ అండ్ పైన ఉన్న జ్యువెలరీ శారీ కనిపిస్తుందో లేదో అని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇది వచ్చేసి అప్పుడు 350 రూపీస్ పడింది. 350 400 షాపులోనే తీసుకున్నాం. ఇది పెళ్ళి జ్యువెలరీ మొత్తం షాపులోనే తీసుకున్నాం అన్నట్టు. కరీంనగర్లో ఒకటి హోల్సేల్ షాప్ ఉంటుంది, ఆ షాప్లో తీసుకున్నాం. ఇది చోకర్, గుత్తపూసల హారం అంతే. ఈ మూడికి 10,000 వేసినాయి అప్పుడే. ఎంత పెద్ద అన్ని లక్షలు పెట్టి ఎంత పెద్ద హారం చేయించంగా నీకెందుకు ఈ రోల్ గోల్డ్ అని మా మమ్మీ ఇట్లా చూసింది. కాకపోతే నాకు గోల్డ్ ఇష్టం ఉండదు కాబట్టి నేను రోల్ గోల్డే పెట్టుకుంటా, ఎవరేమన్నా అనుకోండి. కలర్ చూపిస్తా సపరేట్గా తీసుకుంటే. ఇది వచ్చేసి
350 రూపీస్ ఇది నా ఎంగేజ్మెంట్ అప్పుడు వాళ్ళు కొనుక్కోమని ఇస్తారు కదా చీర మీదకి తీసుకున్నాను అనమాట. కాకపోతే పెట్టుకోలేదు, కొనుక్కున్నా అంతే. ఇది వచ్చేసి పెళ్ళికి ముందు ఏదో ఫంక్షన్కి నార్మల్గా తీసుకున్నా, జస్ట్ 250 రూపీస్. కానీ ఈ ఇయర్ రింగ్స్ ఎంతమంది అన్నారు గోల్డ్ ఇయర్ రింగ్స్ అని చెప్పేసి, అంత బాగుంటుంది అసలు. రోల్ గోల్డ్ అని గుర్తుపట్టలేం, అంత బాగుంటుంది. ఇవి వచ్చేసి పెళ్ళప్పుడు రామ్ సేతు వాటికి వచ్చినాయి అనుకుంటా. ఇవి బుట్టాలే కాదు, వేరే నార్మల్గానే తీసుకున్నా అనుకుంటా. ఈ జ్యువెలరీతోని చిన్న, ఇంత సైజ్ చిన్నవి లేవు, బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నా. కాస్ట్ ఎంతనో గుర్తులేదు. ఇవి వచ్చేసి నా చిన్నప్పుడు అంటే ఇంటర్లో అప్పటి ఇంత లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం నేను అప్పుడే ఫస్ట్ టైం. జస్ట్ ఇవి కరీంనగర్లో మెయిల్ పడుతుంది అప్పుడప్పుడు, అందులో తీసుకున్నా. జస్ట్ 50 రూపీస్ మాత్రమే. ఇవి వచ్చేసి జాతరలో తీసుకున్నా. డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, అన్నిటి మీదకి యూజ్ అయితే. ఇవి కూడా జస్ట్ 50 రూపీస్ మాత్రమే. చార్మినార్లో తీసుకున్నవి, చార్మినార్లో తీసుకున్నా. జస్ట్ ఇవి అప్పుడు 70 రూపీస్ అనుకుంటా. చార్మినార్లో 70 or 50 గుర్తులేదు, 70 రూపీస్. అమెజాన్లో తీసుకున్నా. కాకపోతే వీటికి ఏంటంటే పెద్ద స్టోరీ ఉంది. ఒక సెట్ తీసుకున్నా, నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్. ఇగో ఇది ఇట్లా అన్నమాట, ఇట్లా దీనికి జాయింట్ అయ్యి వచ్చిందనమాట. ఇదొకటి ఇట్లా జాయింట్ అయ్యి ఇంత పెద్దగా వస్తే అది చూడడానికి మంచి అనిపించింది పిక్చర్లో. తీసుకున్నాక మాత్రం వచ్చేసరికి పెట్టుకుంటే ఎంత హెవీగా కనబడ్డాయి అంటే, అది పెట్టుకుంటే నువ్వు బతుకమ్మ పండుగ కొనుక్కున్నావు అన్నట్టు. అది పెట్టుకుంటే నువ్వు బతుకమ్మ పండుగ రాకన్నారు. ఇదేటో తేడా ఉందని చెప్పేసి దీన్ని సపరేట్ చేసి ఇదొక ఇయర్ రింగ్ చేసుకున్నాం. అండ్ దీనికి ఇప్పుడు పీకేసినాక ఇలా హోల్ ఉంటుంది కదా, ఇక్కడ ఉంటాయి కదా, చైన్స్ లాగా ఉంటాయి కదా, వీటిని ఇట్లా ఒక చిన్న ఇయర్ రింగ్స్ దొరకబట్టి తీసుకొచ్చి వీటికి నా దగ్గర యాక్చువల్గా ఆయనతో వీటి మధ్యలో ఇట్లా తగిలేసినాం అన్నట్టు. ఇట్లా తగిలేసినాం. ఇవి ఇయర్ రింగ్స్ ఇలా పెట్టేసి 2 రకాల ఇయర్ రింగ్స్ అయినాయి. 3 రకాల, ఇంకా ఇది తీసేస్తే 3 ఇయర్ రింగ్స్ అయిపోయినాయి. కాకపోతే ఇవి డ్రెస్సెస్ మీదకి, ఈ శారీ మీదకి మంచిగా సెట్ అవుతాయి, బాగుంటాయి. ఇవి వచ్చేసి రీసెంట్గా తీసుకున్నా, జస్ట్ 50 రూపీస్. మొన్న రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళతో షాపింగ్కి వెళ్తే తీసుకుంటే జస్ట్ 50 రూపీసే. ఇవి వచ్చేసి ఇవి హైదరాబాద్లో తీసుకున్నాయి అనమాట. చైన్, ఇయర్ రింగ్స్, వడ్డానం 3 తీసుకున్నా అని చెప్పిన కదా, దాని తాలూకా ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి 600. అప్పుడు 600 ఇయర్ రింగ్స్ అని చాలా వెయిట్ ఉంటాయి. పెళ్ళిలో కాసేపు ఇవే పెట్టుకున్నా నేను. వచ్చేసి బయట షాప్లో తీసుకున్నా నేను, రింగ్ టైప్ ఉంటాయి. జస్ట్ 50 రూపీస్ మాత్రమే. కానీ చిన్న బుట్ట మంచిగా అనిపించింది. అప్పుడు పెళ్ళికి ముందు తీసుకునేవి. సిల్వర్ అన్నీ పెళ్ళికి ముందే, పెళ్ళి తర్వాత సిల్వర్ తీసుకున్నా అంటే ఇవి మాత్రమే, అది కూడా రీసెంట్గా బాగున్నాయని తీసుకున్నా. జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇది. ఏం చూపించినా నాకు గుర్తులేదు. యాక్చువల్గా అన్నీ చూపించిన, మ్యాక్సిమం అన్నీ చూపించిన, కవర్ చేసిన. కాకపోతే కొన్ని కాస్ట్ దాదాపు మీషోలో కొన్ని, బయట షాప్లలో కొన్ని, అక్కడక్కడ తీసుకుని చూపించిన. ఇవి ఇంకా అంత కలెక్షన్ అంతగానం ఏం లేదు. సో జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇది. మీకు ఎట్లా అనిపించింది నా కలెక్షన్? చాలా ఏళ్ళ నుంచి కలెక్ట్ చేస్తున్నాను నేను ఇదంతా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు నాకు. అండ్ మరిన్ని ఇట్లాంటి బ్లాగ్స్ కోసం, వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకేం చెప్దాం అనుకున్నా, ఇవన్నీ చూపించిన కదా నేను, ఇందులో మీకేది నచ్చిందో అది కూడా కామెంట్ చేయరు నాకు. అంటే నా ఫేవరెట్స్, మీ ఫేవరెట్స్ ఏవైనా మిక్స్ అవుతుందో చూద్దాం, వేరే కలుస్తాయేమో చూద్దాం. ఓకేనా? ఇంత ఓపికగా నా సోదంతా విన్నందుకు చాలా థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టరు, షేర్ కొట్టరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. బాయ్.